This conference will now be recorded. This conference will now be recorded. Om Sri Gurubhyo Namaha. The Awakening of Intelligence, a conversation between J. Krishnamurti Garu and Swamiji, August 15th, 2021. Krishnaji Garu, one must learn that the table is there. He must learn that when he is going towards the door, there is an obstacle in the way. If he is inquiring, he will find out. But if you come along and say, there is the door, there is a table, don't knock against it. You are dreaming him just like a child, leading him to the door. There is no meaning to it. అంతవరకు అయింది మేడం. Swamiji Garu. So that much of help, the pointing out is justified. అంటే అలా చూపెట్టడం అన్నది న్యాయసమ్మతమే కదా. Krishnaji Garu. Any decent man with a decent heart will say, look, don't go there. There is a precipice. Any decent man with a decent heart. చదవండి. Heart will say, look, don't go there. There is a precipice. ఒక డీసెంట్ హృదయం ఉన్న వ్యక్తి, ఏ డీసెంట్ వ్యక్తి అయినా అలాగే చెప్తాడు, అక్కడికి వెళ్ళకండి, అక్కడ ఏదో ఒకటి ప్రెసిపైస్ ఉంటే చూడాలి. కొండ చర్యలు ఉన్నాయి, వెళ్ళొద్దు అని చెప్తారు. I once met a very well-known guru in India. ఎవరు చెప్తున్నారు? జేకేవా? అవును మేడం. నేను ఒకసారి ఒకసారి ఏమో ఒక మంచి గురువు గారు, వెల్ నోన్ గురువు అంటే మంచి పేరున్నటువంటి గురువు గారిని ఇండియాలో కలిశాను. He came to see me and it was quite an odd performance he put up. ఆయన నన్ను చూడాలని వచ్చాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి పర్ఫార్మెన్స్ ని పెట్టారు. అంటే విచిత్రంగా, అంటే మాట్లాడింది చాలా విచిత్రంగా ఉంది. There was a mattress on the floor and we said to him politely, please sit on the mattress. మ్యాట్రెస్ అంటే అంతటి ఎందుకు? దేర్ వాజ్ ఏ మ్యాట్రెస్ ఆన్ ద ఫ్లోర్ అంటే అక్కడ నేల మీద ఒక చాప లాంటిది ఉంది. మేము ఆయనతో పొలైట్ గా దయచేసి దాన్ని కూర్చోండి అని చెప్పాము. He quietly sat on the mattress, assumed the position of the guru. ఆయన క్వైట్లీ సాట్ ఆన్ ద మ్యాట్రెస్ అంటే దాని మీద శాంతిగా, అంటే ఏమి కాకుండా సైలెంట్ గా కూర్చున్నాడు. అండ్ అస్యూమ్డ్ అంటే ఆయన తన ఒక గురువు గారిని అస్యూమ్డ్, అదే అంటే స్టేటస్ ఆఫ్ ఏ గురువు, నేను ఒక గురువుని అనే భావంలో కూర్చున్నారు అనమాట, అనే భావంతో ఆయన ఉన్నారు. Put his stick in front of him and began to discuss. ఆయనకు ఒక చేతిలో కర్ర ఉందన్నమాట, అందుకని ఆ కర్రని ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే తన ముందు పెట్టుకున్నాడు. ఇంకా స్టార్ట్ చేశారు మాట్లాడడం. And he said, we need gurus because we know better than the layman. మేము మా అందరికి గురువులు అవసరం. అండ్ వి సే వి నో బెటర్ దాన్ లేమెన్, మేము లేమెన్ కంటే చాలా గ్రేట్ అని మేము అంటుంటాం. Why should he go through? అదేనా? We say that we are
we say that we are better than the layman. Adena? Yes, madam. We need gurus because we know better than the layman. ఏంటి మళ్ళీ చదవండి. రెండు సార్లు వీఏ మేడం. We need gurus because we know better than the layman. అంటే లేమ్యాన్ అంటే ఏమీ తెలియని వాడు, ఆయనకంటే మేము చాలా బెటర్ అనుకుంటున్నాం, అందుకని మాకు గురువులు అవసరం. we need guru. Why should he go through all the danger alone? Why should he go through all the danger alone? ఈ అపాయం అంతటిని ఆయన ఒక్కడే ఎందుకని వెళ్ళాలి? వై షుడ్ హీ గో త్రూ అంటే ఇక్కడ అపాయం ఏంటంటే మార్గంలో ఉన్నటువంటి అన్నిటిని ఆయన ఒక్కడే, అంటే శిష్యుడు ఒక్కడే ఎందుకు వెళ్ళాలి? వై షుడ్ హీ గో త్రూ ఆల్ ద డేంజర్, అన్ని రకాల అపాయాలు ఆయన ఎందుకని ఫేస్ చేయాలి ఒక్కడే? We will help him. మేము ఆయనకి సహాయం చేస్తాం. It was impossible to discuss with him because he had assumed that he knew and everybody else was in ignorance. ఆయనతో మాట్లాడడం ఎంతో కష్టమైంది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిస్కస్ విత్ హిమ్. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయనకి ఎంతో తెలుసు, మిగతా అందరికి ఏమీ తెలియదు అని భావిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ భావం కూడా గట్టిగా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే నేను గురువుని గనుక నాకు బాగా తెలుసు, మిగతా ఎవరికి ఏమీ తెలియదు అంటే బికాజ్ ఆయనకి ఎందుకు ఆ భావం గట్టిగా ఉండిపోయింది. ఈ అస్యూమ్డ్ అంటే ఆయన అంతటి ఆయనే అలా ఫీల్ అవుతున్నాడు, దట్ హీ నోస్ అండ్ అదర్స్ డోంట్ నో అని, అంటే ఇతరుల కంటే నాకు చాలా బాగా తెలుసని. At the end of 10 minutes, he left rather annoyed. ఆ కాన్వర్జేషన్ అంతా ఎట్ ద ఎండ్ ఆఫ్ కాన్వర్జేషన్ అంటే అది మాట్లాడడం అంతా అయిపోయాక ఈ లెఫ్ట్ రేదర్ అనాయిడ్, ఆయన ఒక రకమైనటువంటి కోపంతో లేచిపోయాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వరానంద గారు మాట్లాడారంటే రీజనబుల్ గా ఏదైతే రైటో దాన్ని రైట్ గా యాక్సెప్ట్ చేశారు. రైట్ కాని దాన్ని రైట్ అయినా కూడా రైట్ కాదని అనుకోవడమే అలాంటి వాళ్ళతోటే మనం కండిషనింగ్ ఉంటుంది అనమాట. మేము చాలా గొప్పవాళ్ళం, మాకెవరు ఏమీ చెప్పేది లేదు అని, అలాంటి వాళ్ళతో మాట్లాడడం కష్టం. Swamiji, that is one of the things on which Krishnaji is famous in India. That is one of the things on which Krishnaji is famous in India. ఒకసారి ఉండండి, నేను చెప్పండి ఇప్పుడు. That is one of the things for which Krishnaji is famous in India. ఏది దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఆయన అంటే కృష్ణ గారు ఇలాంటి విషయాల్లో చాలా ప్రసిద్ధి చెందారు. అంటే ఎంతో మంది గురువులతో వాళ్ళతో మాట్లాడేవారు. అంతకు ముందు వాక్యం చదవండి మేడం. అంతకు ముందు వాక్యం చదవండి. అంతకు ముందు ఏం లేదు మేడం. ది గురూజీ హ్యాస్ లెఫ్ట్ రాదర్ అనాయిడ్. విసుగ్గా ఆయన వెళ్ళిపోయాడు మేడం. విసుగ్గా లేచిపోయి అంటే తర్వాత స్వామీజీ గారు చెప్తున్నారు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఫర్ విచ్ కృష్ణాజీ ఈజ్ ఫేమస్ ఇన్ ఇండియా. అంటే వెంకటేశ్వరానంద గారు చెప్తున్నారా? అవును మేడం. ఇండియాలో కృష్ణమూర్తి గారు ఫేమస్ ఇలాంటి వాటికి అని చెప్తున్నారు. నెక్స్ట్, while you rightly point out
the utter futility of blindly accepting formulas and dogmas. ఏంటి డాగ్మాస్ కంటే ముందు ఏంటుంది? Formulas and dogmas. ఏదైనా ఒక ఫార్ములాని కానీ అంటే సిద్ధాంతాలని మనం అడ్మిట్ చేయడానికి ముందు వాటి యొక్క నిరర్ధకతని మనం చూడాలన్నమాట. అంటే అవి అడ్మిట్ చేయడానికి. You will not ask for their summary rejection. You will not ask for their summary rejection. సమ్మరీ రిజెక్షన్. అవును మేడం. మీరు దాని యొక్క సమ్మరీలో ఉన్న అంటే దాని యొక్క మీనింగ్ యొక్క రిజెక్షన్ అంటే తిరస్కారాన్ని మీరేం అడగరు. అంటే మీనింగ్ యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా అన్న పాయింట్ అక్కడ కాదు. While tradition can be a deadly block, it is perhaps worth understanding it and its origin. అది ట్రెడిషన్ అంటే సాంప్రదాయం ఒక బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని యొక్క ఆరిజిన్ మూలం ఏంటి అని. Else we might destroy one tradition and an equally pernicious one might spring up. పేజ్ నెంబర్ ఎంతండి? పేజ్ నెంబర్ మేడం 149 మేడం. 149. అయితే మనం ఏంటంటే ఒక ట్రెడిషన్ ని we must accept, మళ్ళీ చదవండి అది. Else we might destroy one tradition and an equally pernicious one might spring up. నేను ఒక ట్రెడిషన్ ని నాశనం చేసి అంతలా దాంతో ఈక్వల్లీ డేంజరస్ ట్రెడిషన్ ని మరొకదాన్ని తెచ్చి ఉంటాయి. కృష్ణాజీ గారు క్వైట్ రైట్. అది నిజమే. Swamiji, hence may I offer a few traditional beliefs for your scrutiny so that we may discover. మేడం మీ వాయిస్ వినిపించట్లేదండి. ఇప్పుడు అంటే సిగ్నల్ ప్రాబ్లం ఏమో. కొంచెం బెటర్ అయింది, మళ్ళీ రిపీట్ చేయండి. Hence may I offer a few traditional beliefs for your scrutiny so that we may discover where and how what you called good intentions lead towards hell. సౌండ్ కూడా క్లియర్ గా లేదు. 140 150 వచ్చారా? ఏంటి మేడం? పేజ్ నెంబర్ 149 లో ఉన్నారా? లాస్ట్ లో 149 లాస్ట్ మెయిల్. ఏంటది? హియర్ ఆఫర్ అదా? అంటే నేను కొన్ని ట్రెడిషనల్ నమ్మకాలను కొన్ని ఇక్కడ మీకు నేను చెప్పను. ఫర్ యువర్ మీ భద్రతకి, సో దట్ మీరు అవి ఎక్కడ నుంచి ఎలాగ వచ్చాయి, వాట్ యూ కాల్ గుడ్ ఇంటెన్షన్స్ ఏదో మీరు వాటిని చూస్తారు. Weird towards hell, the hell that imprisons us. టువర్డ్స్ హెల్, అవేమో నరకానికి తీసుకెళ్తుంటాయి, అవి నన్ను బంధిస్తాయి. అవి నన్ను బంధిస్తాయి అనే విషయాన్ని చూడొచ్చు. నేను కొన్ని ట్రెడిషన్స్ చెప్తాను. ఆఫర్ అంటే నేను కొన్ని ట్రెడిషన్స్ మీకు చెప్పట్లే, అంటే ఇక్కడ ఆఫర్ అంటే ఇస్తాను. అండ్ కొన్ని నమ్మకాలు అవి మీ యొక్క భద్రతకి, సో దట్ అవి నేను ఏ విధంగా ఎలాగా గుడ్ ఇంటెన్షన్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి అనేది వెరీ టువర్డ్స్ హెల్, అంటే హెల్ వైపు వెళ్తున్నాయా లేకపోతే అవి బంధిస్తున్నాయా అన్నది మనం చూడొచ్చు.
Each branch of yoga prescribed its own disciplines in the firm conviction that if one pursued them in the right spirit, that would end sorrow. సౌండ్ వచ్చేస్తున్నాయండి ఎందుకు కానీ మేడం అలా సౌండ్ ఎక్కువగా వస్తున్నాయండి ఎక్కడి నుంచి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది మేడం ప్రతి యోగాలో ప్రతి బ్రాంచ్ను దానికి దాని యొక్క క్రమ ఉంది. అది ఇన్ ద ఫస్ట్ కన్విక్షన్ నమ్మకాలు ఉంటాయి. బట్ వన్ ఇన్ ద రైట్ స్పిరిట్ అంటే వాటిని రైట్ స్పిరిట్ లో తీసుకుంటే వన్ ఎండ్ సారో వాళ్ళ యొక్క దుఃఖాన్ని అధిగమించగలరు. యోగా మనకి ఇవ్వబడిన యోగాలో కూడా దానికి దాని దాని పద్ధతులు ఉంటాయి. రైట్ స్పిరిట్ ని ప్రాక్టీస్ చేసి I shall enumerate for your comments. నేను మీకోసం అని చెప్తాను, మీరు దాని కామెంట్ చేయొచ్చు. Karma Yoga, it demanded dharma or a virtuous life, which was often extended to include the much abused varnashrama dharma. ఒకసారి నేను కూడా చెప్తాను. మీ వాయిస్ వినిపించట్లేదు. అదే ఇది మంచిగా వస్తుంది, అందుకనే ఆలోచిస్తున్నాను. ఈ చెప్తేమో పేజ్ సడలిపోతున్నాడు. అంటే అది ఉంటే గానీ చెప్పలేం కదా. మళ్ళీ కొన్ని యోగా డిసిప్లైన్ యోగా చెప్తాను. ప్రతి యోగాకి దాని యొక్క పద్ధతులు ఉంటాయి. అవి క్లియర్ గా చక్కగా దానివల్ల మన దుఃఖాన్ని అధిగమించవచ్చు. అది జరిగింది. తర్వాత I shall enumerate them for your comments. మీరు వాటిని అంటే నేను మీకు చూపిస్తాను, మీరు కామెంట్ చేయండి వాటి మీద అని అంటున్నాను. అంటే మీరు దాన్ని కామెంట్ చేయాలంటే మీ అభిప్రాయాలు చెప్పండి. Karma Yoga demanded dharma or a virtuous life. కర్మయోగా It demanded dharma. కర్మయోగాలో కర్మ నిబంధన. మేడం వినిపించట్లేదండి. కర్మయోగా ఇంకా వినపడటం లేదా? లేదు మేడం, సెంటెన్స్ కన్క్లూజన్ వినిపించలా. సర్దుకున్నాక చూడాలి సిగ్నల్. కర్మయోగా కర్మని అంటే కర్మయోగాలో కర్మ చేయమని చెప్తారు కదా, కర్మని డిమాండ్ చేస్తున్నారంటే కర్మని ప్రాముఖ్యత ఇస్తున్నారు. Which was often extended to include the much abused varnashrama dharma. వర్ణాశ్రమ ధర్మాలని ఎక్కువగా అబ్యూస్ చేస్తున్నారంటే నిందిస్తున్న వర్ణాశ్రమ ధర్మాలని అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ కర్మయోగ. Krishna's dictum స్వధర్మే భయావహః. కృష్ణుడు చెప్పిన విషయం స్వధర్మే భయావహః అని. అంటే మధ్యలో గ్యాప్ ఉంది మేడం, అది కంప్లీట్ శ్లోకంది ఫస్ట్ ఎండ్ ఇచ్చారు. అంటే అదే ఆ శ్లోకం ఏం చెప్తుందంటే మిగతా పరధర్మ భయావహ అంటే
స్వధర్మం కాదు. అంటే అలా అది ఎక్కడో సందులో అవి వస్తుంటాయేమో కానీ అంటే స్వధర్మమే పరధర్మేతి భయావహ అని వస్తుంది కదా మేడం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ భయావహ అని, అంటే శ్రేయస్సు స్వధర్మమే అని కృష్ణుడు కూడా చెప్తున్నాడు అనమాట అందులో. It seems to have indicated that if a man voluntarily submitted himself to certain rules of conduct, దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి కొన్ని రూల్స్ ఆఫ్ కాండక్ట్ ని పాటిస్తే, అంటే కొన్ని నియమాలు, his mind would be free to observe and learn with the help of certain bhavanas. ఆయన మనస్సు, హిజ్ మైండ్ would be free to observe. పదం ఏం అర్థం కాదు. హిజ్ మైండ్ వుడ్ బి ఫ్రీ టు observe, observe, observe. ఆయన మనసు కొన్ని అబ్జర్వ్ చేయగలదు. And learn with the help of certain bhavanas. అది కొన్ని భావనలు అంటే ఉద్దేశం, మన మెంటల్ భావనలతో ఆయన కొన్ని నేర్చుకోగలడు. Would you comment on this? దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? The concept of dharma and rules and regulations, do this, that is right, that is wrong, and so on. ధర్మ, కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ అంటే ధర్మ మాట, దాని యొక్క రూల్స్ అంటే దాని నియమాలు, తర్వాత ఇది వాట్ ఈజ్ రైట్, ఏది రైట్, దట్ ఇది రైట్, ఇది రాంగ్, ఇలా చెప్పేది. వీటి మీద మీ ఉద్దేశం మీరు చెప్పండి. అంటే కాన్సెప్ట్ ధర్మం ఏం చెప్తుంది, ధర్మం ఇది రైట్, ఇది అధర్మం, ఇది తప్పు, ఇలాంటివన్నీ చెప్తాను. దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి అంటే కృష్ణమూర్తి గారిని అడుగుతాను. Krishnaji, which means really you know what is right conduct. అదే అక్కడ క్లారిటీ ఉండటం లేదు. అందుకని అంటే అర్థం కావట్లేదు మేడం. అదే నేనేం చెప్పట్లేదు, చెప్తాను. ఇప్పుడు వినిపిస్తాను మీకు క్లారిటీ లేదా? లేదండి. ఇంకో 10 ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. ద కాన్సెప్ట్ దట్ ధర్మ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ధర్మము, దాని యొక్క నియమాలు, ఇది చెయ్యి, ఇది చెయ్యకు, ఇది తప్పు, ఇవన్నీ చెప్తుంది కదా ధర్మాలు. అంటే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే విచ్ మీన్స్ రియల్లీ యూ లే డౌన్ వాట్ ఈజ్ రైట్, అంటే మీరు ఏది రైట్ అన్నది ఆల్రెడీ మీరు నిర్ణయించేశారు. రైట్ కాండక్ట్ ఏమిటి, ఏది మంచి బిహేవియర్ అనేది మీరే నిర్ణయించేశారని లే డౌన్ అంటే. స్వామీజీ స్వామీజీ and I voluntarily adopt it. నేను దాన్ని ఇష్టపూర్వకంగానే అంటే వాలంటరీగా దాన్ని పాటిస్తూ ఉంటాను. Krishnaji, there is a teacher who lays down what is righteous behavior and I come along and voluntarily to use your word. అంటే ఒక గురువు గారు ఉంటారు, ఆయన చెప్తున్న ఏంటంటే ఏది రైట్ ప్రవర్తన అని చెప్తారు. అండ్ ఐ కమ్ అలాంగ్ అండ్ వాలంటరీ, నేను అక్కడికి ఇష్టపూర్వకంగా వస్తాను ఈ యొక్క ఆ పదాన్ని వినడానికి, మీరు చెప్పేవన్నీ వినడానికి. Take to it, accept it. అది దాన్ని తీసుకుని ఆమోదిస్తాను, అంటే మీరు ఏం చెప్తే అది తీసుకుని నేను ఆమోదిస్తూ ఉంటాను. Is there such a thing as voluntarily acceptance? అసలు ఇష్టపూర్వకంగా
ఆమోదించడం అన్నది ఉన్నదా అసలు? And should you lay down what is right conduct? మీరు ఏది రైట్ కాండక్ట్ అనేది చెప్పగలరా? షుడ్ యు లే డౌన్? Should the teacher lay down what is right conduct? లేకపోతే ఆ గురువు గారు ఇదే రైట్ కాండక్ట్ ఏమైనా చెప్పగలరా? Which means he has set the pattern, the mold, the conditioning. అది అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఒక ప్యాటర్న్ అంటే ఒక పద్ధతి, ఒక డిజైన్ చేశారు. అదే విధంగా ఒక మౌల్డ్ అంటే ఈ మోస ప్రకారం నువ్వు ఉండని దాన్ని ఒక కండిషనింగ్ ఇచ్చారు మీకు. You follow the danger of it? అందులో ఉన్న డేంజర్ ని మీరు గ్రహించారా? He has laid down the conditioning which produces right behavior, which will lead one to heaven. ఆయన మీకు ఒక కండిషనింగ్ ఇచ్చారు. ఎవరు? గురువు గారు. ఆ కండిషనింగ్ వల్ల మీరు స్వర్గానికి వెళ్తారు అది పాటిస్తే. అదే రైట్ బిహేవియర్ అని చెప్తున్నారు. విచ్ విల్ లీడ్ వన్ టు హెవెన్. అది పాటించిన ప్రతి ఒక్కరు స్వర్గానికి వెళ్తారు. Swamiji, that is one aspect of it. అది ఒక భాగం స్వామీజీ చెప్తున్నారు. The other aspect in which I am more interested is, if that is accepted, then the psychological apparatus is free to observe. అంటే స్వామీజీ ఏం చెప్తున్నారంటే అది ఒక భాగమే, కానీ నేనేమనుకుంటున్నాను అంటే ఇఫ్ దట్ ఈజ్ యాక్సెప్టెడ్, అది గాని నేను ఆమోదిస్తే అప్పుడు నాకు సైకలాజికల్ ఆపరేటర్స్ ఇస్ ఫ్రీ. మన సైకలాజికల్ పరికరం ఉంది అంటే మనస్సు, అదేమో ఫ్రీగా అబ్జర్వ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నానని స్వామీజీ చెప్పారు. అంటే టీచర్ చెప్పినది ఓకే అని మనం యాక్సెప్టెన్స్ ఇవ్వగలిగితేనా మేడం? అంటే అక్కడ చెప్పారు కదా, ఇఫ్ దట్ ఈజ్ యాక్సెప్టెడ్, అది కానీ నేను యాక్సెప్ట్ చేస్తే సైకలాజికల్ ఆపరేటర్, అది స్వామీజీ చెప్పారు, ఇస్ ఫ్రీ టు అబ్జర్వ్. అప్పుడు నేను సైకలాజికల్ గా ఫ్రీగా చూడగలను. ఓకే కృష్ణాజీ, ఐ అండర్స్టాండ్. నో సార్, అర్థమైంది. యాక్సెప్ట్ ఇట్. అసలు నేను ఎందుకు ఆమోదించాలి అది? You are the teacher. You lay down the mode of conduct. మీరు గురువు గారు, మీరేమో ఏ విధంగా ప్రవర్తించాలి మీరు చూపెట్టారు. How do I know that you are right? మీరు రైట్ అని నాకు ఎలా తెలుసు? You may be wrong. మీరు తప్పు అయినా అవ్వచ్చు కదా. And I won't accept your authority. నేను మీ అథారిటీని నేను ఒప్పుకోను, నమ్మను. అంటే యాక్సెప్ట్ అంటే అంగీకరించను. Because I see the authority of the gurus, the authority of the priest. నేను ఎందుకంటే గురువుల యొక్క అథారిటీని, ఈ ప్రీస్ట్ అంటే బోధకులైన వాళ్ళ అథారిటీని, the authority of the church, they have all failed. చర్చి యొక్క అథారిటీని, ఇవన్నీ నేను చూశాను, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయి. Therefore, with a new teacher laying down a new law, I would say, అందుకని ఒక కొత్త అంటే కొత్త గురువు గారు కొత్త రకమైన లాతో నేనేం చెప్తానంటే, for God's sake, you are playing the same game. I do not accept it. అప్పుడు నేనేమంటాను అంటే, ఫర్ గాడ్ సేక్ మీరు సేమ్ గేమ్ ఆడుతున్నారు, నేను దాన్ని ఆమోదించను. ఇంతకు ముందు ఏవైతే ఫెయిల్ అయ్యాయో అదే గేమ్ మీరు ఇప్పుడు ఆడుతున్నారు. But if I voluntarily accept it, is there such a thing as voluntarily acceptance, free acceptance? ఒకవేళ నేను వాలంటరీగా అంటే ఇష్టపూర్వకంగా యాక్సెప్ట్ చేశానంటే అసలు ఉన్నదా? వాలంటరీగా యాక్సెప్ట్ చేయడం అనేది ఉందా? ఫ్రీ యాక్సెప్టెన్స్ అనేది అసలు ఉన్నదా అని అంటున్నారు. Or am I already influenced because you are a teacher? లేకపోతే మీరు ఒక గురువు గారు కనుక నేనేమో ప్రభావితం అయిపోయానా? You are the great one and you promise me to
promise me a reward at the end of it. మీరేమో గొప్పవారు, ఇదంతా నేను పాటిస్తే నాకేదో రివార్డ్ ఇస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. Consciously or unconsciously, which leads me to voluntarily accept it. కాన్షియస్ గాను అన్కాన్షియస్ గాను, అంటే తెలుసో తెలియకో నాకేదో ఒక చివరిలో మంచి జరుగుతుందని మీరు చెప్పారు కనుక, అంటే ఏదో నాకు ఇస్తామని, అందుకే గాని విచ్ లీడ్స్ మీ టు వాలంటరీలీ యాక్సెప్ట్ ఇట్, దాన్ని వాలంటరీగా నేను ఆమోదించడానికి కారణం అదా? I do not accept it freely. ఇఫ్ ఐ am ఫ్రీ, నేనే ఫ్రీగా ఉంటే మాత్రం నేను దాన్ని ఫ్రీగా యాక్సెప్ట్ చేయను. Yes. I do not accept it at all. I live righteously. నేను దాన్ని ఎప్పుడు కూడా ఆమోదించను, నేను ధర్మబద్ధంగా జీవిస్తాను. Swamiji. So, righteousness must come from within. అంటే స్వామీజీ అడుగుతున్నారు, అయితే రైటియస్నెస్ అన్నది, ధర్మం అన్నది లోపల నుంచి వస్తుందా? Krishnaji, obviously. తప్పనిసరిగా. What else, sir? Look at what is going on in the study of behavior. అది వాట్ ఎల్స్ సార్ అంటే ఇంకేంటి, మీరేమో ఈ ప్రవర్తన తీరుని ఏం జరుగుతుందో మీరు చూడండి. They say outward circumstances, environment, culture. వాళ్ళు ఏమంటారంటే బాహ్యమైనటువంటి పరిస్థితులు, వాతావరణం, సంస్కృతి produce certain types of behavior. అవి ఒక రకమైనటువంటి ప్రవర్తన తీరుని వృద్ధి చేస్తాయి. That is, if I live in a communist environment with its domination, with its threats. అంటే ఒకవేళ నేను కమ్యూనిస్ట్ పరిసరాల్లో వాళ్ళ యొక్క డామినేషన్ తో, వాళ్ళ యొక్క భయాలతో నేను జీవిస్తే, exposure, going to the concentration camps, all that will make me behave in a certain way. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఇవన్నిటికి వెళ్ళడం వల్ల ఇవన్నీ నన్ను ఒక పద్ధతిలో బిహేవ్ చేయడానికి దారి తీస్తున్నాయి, అంటే నా ప్రవర్తన ఒకలా ఉండేటట్టు చేస్తాయి. I put on a mask, frightened, and I behave in a certain way. నేను ఒక మాస్క్ తొడుక్కుని భయంతో ఒక పద్ధతి ప్రకారమే ప్రవర్తిస్తూ ఉంటాను. In a society which is more or less free, where there are not so many rules. ఒక సొసైటీ ఎక్కడైతే ఎక్కువగా లెస్ ఫ్రీగా ఉంది, అది అక్కడ ఎక్కువ రూల్స్ ఏమీ లేవు. Because nobody believes in rules, where everything is permitted, there I play. అది ఎక్కడైతే అక్కడేమో రూల్స్ లో అక్కడ వాళ్ళు ఏమీ నమ్మరు, ప్రతిదీ అక్కడ పర్మిట్ చేస్తారు, అక్కడ నేను ఆడుతూ ఉంటాను. Swamiji, now which one is more acceptable from the spiritual point of view? అయితే ఆధ్యాత్మికమైన విధంగా చూస్తే ఏది ఎక్కువ యాక్సెప్టబుల్, దేన్ని ఆమోదించాలి? Krishnaji, neither. ఏది వద్దు. Because behavior, virtue is something which cannot be cultivated by me or by society. ఎందుకంటే ప్రవర్తన గాని సద్గుణం గాని నా వల్ల గాని సంఘం వల్ల గాని నేను అంటే కల్టివేటెడ్ అంటే నెమ్మదిగా అభ్యసించేది కాదు. I have to find out how to live rightly. అంతటా నేను తెలుసుకోవాలి ఏ విధంగా సరైన విధంగా జీవించాలి. Virtue is something which is not an acceptance of patterns. సద్గుణం అనేది ఏదో కొన్ని ప్యాటర్న్స్ అంటే ఏంటి, డిజైన్, వాటిని ఆమోదించడం వల్ల వచ్చేది కాదు. Or following a deadly pattern of routine. ఫాలోయింగ్ ఏ deadly pattern of routine. అది ఏదో ఒక భయంకరమైన రొటీన్ యొక్క పద్ధతిని అనుసరించడము కాదు. Goodness is not routine, surely. గుడ్నెస్ అన్నది, మంచితనం అన్నది అసలు రొటీనే కాదు. If I am good because my teacher says,
I am good. I- It's meaningless. అది అంటే మా టీచర్ గారు నన్ను మంచివాడు అన్నారు అంటే నేను మంచివాడిని, అది అర్థం లేని విషయం. Therefore, there is no such thing as voluntary acceptance of the righteous behavior. అందుకని ఇష్టపూర్వకంగా అంగీకరించడం అనేటటువంటి ధర్మబద్ధమైన ప్రవర్తన తీరనది లేదనమాట. దేర్ఫోర్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ వాలంటరీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద రైటియస్ Right. బిహేవియర్. రైటియస్ బిహేవియర్ ని నేనేమో అంగీకరిస్తున్నాను అన్నది ఉండదు. Which is laid down by a guru, by a teacher. అదే ఒక గురువు గారు గాని ఒక టీచర్ గాని చెప్పినటువంటిది అలాగా ఉండదు. అంటే అది నేను బాగుంది వాలంటరీగా యాక్సెప్ట్ చేస్తున్నాను అనేది ఉండదు అన్నారు. Swamiji, one has to find it. అదే దాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. Krishnaji, therefore, I have to begin to inquire. అందుకని నేను ఎంక్వైరీ చేయడం మొదలెట్టాలి. I begin to look to find out how to live. నేను ఒక్కసారి నేనేమో నా అంతటి నేనుగా తెలుసుకో. ఐ బిగిన్ టు లుక్ టు ఫైండ్ అవుట్ How to live. ఏ విధంగా జీవించాలన్న విషయం నేనే, అంటే ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మై సెల్ఫ్, నేనే తెలుసుకోవాలి. I can only live when there is no fear. అది నాకు ఎప్పుడైతే ఐ కెన్ ఓన్లీ లివ్ అంటే నేను జీవించగలను ఎప్పుడు నాకైతే భయం లేదో, వెన్ దెర్ ఈస్ నో ఫియర్ అంటే భయం లేనప్పుడే నేను బాగా జీవించగలను. Swamiji, perhaps I should have explained this. ఏంటండి స్వామీజీ? Perhaps I should have explained this. ఇది బహుశా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. According to Shankara, is it meant only for the lower? అంటే శంకరాచార్యుల ప్రకారం ఇది కేవలంగా అంటే లోయర్ అంటే కింద ఉన్న వాళ్ళకేనా, తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకా? ఏది మేడం? ఐ కెన్ ఓన్లీ లివ్ వెన్ దెర్ ఈస్ నో ఫియర్ అన్నారు కదా, నాకు భయం ఏమీ లేనప్పుడే నేను జీవించగలను. అయితే నేను బహుశా ఈ విషయం నేను చెప్పాను. అకార్డింగ్ టు శంకర ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ ద లోయర్, అంటే ఇట్ ఈజ్ అంటే నేను అనుకోవడం టీచింగ్ అది లోయర్ పీపుల్ కి అవసరం అని నేను అనుకుంటున్నాను అని. ఓకే మేడం, ఓకే. కృష్ణాజీ, వాట్ ఈస్ లో అండ్ హై? ఏది లో ఏది హై అని అడిగారు. ది మెచ్యూర్ అండ్ ది ఇమ్మెచ్యూర్. అది బాగా పరిపక్వం ఉన్నవాళ్ళు, పరిపక్వత లేని వాళ్ళు. Shankara or some XYZ says, lay down the rule for the low and for the high. శంకర మిగతా ఎంతో మంది ఏం చెప్పారంటే లో వాళ్ళకి ఒక రూలు, హై వాళ్ళకి రూలు అనేవి పెట్టండి. And they don't do it. వాళ్ళు అది చేయరు. They read the books of Shankara or some Pandit reads it to them and they say how marvelous it is and go back and live their own life. వాళ్ళేమో శంకరాచార్యుల పుస్తకాలు చదువుతారు, లేకపోతే ఇంకో పండితుడు చదువుతాడు, ఎంత అద్భుతంగా ఉంది అని వాళ్ళ పాత జీవిత విధానమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. This is an obvious fact. ఇది తప్పనిసరి నిజం. You see it in Italy. ఇటలీలో మీరు చూడండి. They listen to the Pope and nobody cares. Either they listen earnestly for 2 or 3 minutes and then go on with their daily life. వాళ్ళేమో అక్కడ పోపుని వింటూ ఉంటారు. దే లిసన్ టు ద పోప్ అంటే వాళ్ళు పోపు చెప్పింది వింటూ ఉంటారు, అది ఎవరు కేర్ చేయరు అనమాట. ఒక 2-3 నిమిషాలు మాత్రం వాళ్ళు
వింటారు. అండ్ దెన్ గో ఆన్ విత్ దేర్ డైలీ రూటీన్. వాళ్ళు రోజు ఏమిటి చేస్తుంటారో అంటే పోపు దగ్గరికి వచ్చి ఆ పోపు చెప్పిన బోధలు వింటారు, మళ్ళీ వాళ్ళ పద్ధతి ప్రకారమే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ పోపు చెప్పింది పాటించారు. It does not make any difference. దాంట్లో నాకేమీ తేడా తెలియలేదు. అంటే మేడం వినపడిందా? వాయిస్ తగ్గిపోయిందండి. వాళ్ళు వింటారు ఉమ్. వింటారు కానీ వాళ్ళు ఏం మారరు. వాళ్ళు ఎలా అలవాటు ఆ అలవాటు వినడం మాత్రం 2-3 నిమిషాలు జాగ్రత్తగా వింటారు. అదే పద్ధతులు కంటిన్యూ చేస్తారు. That is why I want to ask, why the so-called Sankaras, gurus, lay down law about what is behavior? అందుకే నేను అడుగుతాను, శంకర లాంటి గురువులు ఎందుకు ఒక ప్రవర్తన తీరుని చెప్పాలి మనకి? అంటే ఇది కరెక్ట్ పద్ధతి, ఇలా లేడౌన్ అంటే అలా ఫార్ములేట్ చేయడం ఎందుకు ఆ నియమాలు అవన్నీ? Otherwise, Swamiji says, otherwise they think there will be chaos. There will be kata. Chaos, CHAOS. Chaos. గందరగోళంలో ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. Swamiji, there is chaos anyhow. Krishnaji. That is how anyhow, na? There is how anyhow. ఏంటన్నారు? There is chaos anyhow. They will. ఏంటండి? They will. There is chaos anyhow. ఎనీహౌ అంటే ఎలా అయినా సరే మళ్ళీ హౌ అన్నది ఉందని, అంతేనా? Chaos. Anyhow there is chaos. అదా ఎలాగైనా గందరగోళం తప్పదంటున్నారు. అలా తప్పదు, ఇంకో ఎలాగైనా తప్పదు. There is terrible chaos. భయంకరమైన గందరగోళం ఉంటుంది. In India, they have read Sankara and all the teachers for 10,000 or 5,000 years. Look at them. In India, they have read Sankara and all the teachers for 10,000 or 5,000 years. Madam? ఇండియా అదే వినబడలేదు, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. భారతదేశం వినిపిస్తుందా? ఇన్ ఇండియా అంటే భారతదేశంలో శంకరాచార్యం చదువుతున్నారు. ఆల్ ద టీచర్స్ 10,500 years అంటే 10,500 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. చూద్దాం వాళ్ళని చూడండి. కానీ Swamiji, perhaps according to them, alternative is impossible. అంటే వాళ్ళ ప్రకారం వేరే పద్ధతి అనేది అసాధ్యం. Krishna, what is the alternative? Confusion? ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్. And that is what they are living in. ఇందులోనే వాళ్ళు జీవిస్తున్నారు. Why not understand the confusion in which they are living? వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ కన్ఫ్యూజన్ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? శంకరాన్ని చదవడం బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ studying Sankara, అంటే శంకరాచార్యుల గారిని చదవడం బదులుగా వాళ్ళకున్న కన్ఫ్యూజన్ వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కదా. if they understand confusion, they can change it. అది వాళ్లే కానీ ఆ కన్ఫ్యూజన్ అర్థం చేసుకుంటే వాళ్ళు దాన్ని మార్చగలరు. మేడం 7:54 అయిందండి, ఎప్పుడు ఆపమనం? ఇంకో 6 minutes చదివి కాకుండా. అలాగే. Swamiji, perhaps that leads us on to this question of bhavana.
where a bit of psychology is involved. అది ఇది బహుశా మన ఒక ఈ ప్రశ్న భావనలోకి తీసుకెళ్తుంది. ఎక్కడ అందులో కొంత మానసిక శాస్త్రం కూడా ఉంది. Coming to the sadhana of karma yoga, the Bhagavad Gita prescribes among other things a nimitta bhavana. మిగతా భావనలు సాధనలకు సంబంధించిన మాట అన్నింటిలో భగవద్గీత ఏం చెప్తోందంటే ఒక నిమిత్త భావన కలిగి ఉందని చెప్తున్నాను. అంటే నేను నిమిత్త మాత్రమే. Bhavana is undoubtedly being, and nimitta bhavana is being an egoless instrument in the hands of God. గాడ్ ఆర్ ఇంక్లూడింగ్ అంటే భావన అన్నది అంటే భావన ఈజ్ అన్డౌటెడ్లీ బీయింగ్ యూనిక్ అయ్యింది. అయితే నిమిత్త భావన అన్నది ఇగోలెస్ అంటే అహంకారం ఉంటుంది. ఇగోలెస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి యొక్క భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా అంటే అహంకారం లేని పనిముట్టుగా ఆర్ ఇన్ఫినిట్ అనే చేతుల్లో. But it is also taken to mean an attitude or a feeling in the hope that it will help a beginner to observe himself. ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ టు మీన్ అన్ యాటిట్యూడ్ ఆర్ ఏ ఫీలింగ్ అంటే దీంట్లో కూడా ఒక ఉద్దేశం ఒక ఫీలింగ్ ఉంది. ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ ఎ బిగినర్ టు అబ్జర్వ్ హిమ్సెల్ఫ్. ఒక సాధన ప్రారంభ దశలో తన్ని తాను చూసుకోగలడు. అప్పుడు ఆయన మనసంతా భావన And thus the bhavana will fill his being. అది ఆయన అంతా భావంతో నిండిపోతాడు. Perhaps it is indispensable for the people of little understanding. అదే ఎవరికైతే తక్కువ అవగాహన అవుతుందో వాళ్ళకి తప్పనిసరేమో. Perhaps it will permanently distract them by self-deception. ఇది వాళ్ళని శాశ్వతంగా ఆత్మవంచనతోటి అసలైన దాంట్లోంచి పక్కకు తొలగించేస్తుంది. How shall we make this work? ఇది పనిచేసేటట్టు మనం ఎలా చేయగలం? మేడం ఒక్కసారి ఈ సెంటెన్స్ మళ్ళీ చెప్పరండి. ఒక్కసారి అంటే ఆయన మొత్తం ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ యాటిట్యూడ్. దీంట్లో ఒక యాటిట్యూడ్ ఉంది. ఇట్ విల్ హెల్ప్ ఎ బిగినర్ టు అబ్జర్వ్ హిమ్సెల్ఫ్. అంటే స్టార్టింగ్ లో నిమిత్త భావన నిమిత్త భావన చెప్తున్నారు. దానికోసం చెప్తే ఆల్సో టేకెన్ టు మీన్ అన్ యాటిట్యూడ్. ఇది కూడా ఒక యాటిట్యూడే లేదా అంటే ఒక ఫీలింగ్ దట్ విల్ హెల్ప్ ఎ బిగినర్ టు తను తాను అబ్జర్వ్ చేసుకోవడానికి. ద భావన అంటే ఇంకా ఆయన భావనతోనే నిండిపోతాడు. బహుశా దాంట్లో ఉన్న వాళ్ళకి అంటే పీపుల్ లిటిల్ అండర్స్టాండింగ్ తక్కువ అవగాహన ఉన్న వాళ్ళకి తప్పనిసరేమో. Perhaps it will permanently distract them. వీళ్ళని శాశ్వతంగా పడేస్తుంది. How shall we make this work? ఎలా చేయగలం? Krishna, what is the question you are asking, sir? ఏం ప్రశ్న అడుగుతున్నారు? Swamiji, there is a technique of bhavana. ఒక భావనకు ఒక టెక్నిక్ ఉంది అంటున్నాను. Krishnaji, that implies a system, a method by the practice of which you ultimately reach enlightenment. అంటే మీరు ఒక పద్ధతి చెప్తున్నారు, ఒక సిస్టమన్నా ప్రాక్టీస్ చెప్తున్నారు. దాని వల్ల మీరు ఆత్మసాక్షాత్కారాన్ని వెళ్ళాలి. You practice in order to come to God or whatever it is. మీరు ఇదంతా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారంటే భగవంతుడి దగ్గరికి రావాలని, లేకపోతే అలాంటిది ఏదైనా. The moment you practice a method, what happens? మీరు ఎప్పుడైతే మెథడ్ అన్నది ప్రాక్టీస్ చేస్తున్నారో ఏం జరుగుతుంది? I practice day after day the method I lay down by you. What happens to me?
మీరు ఇచ్చినటువంటి ఒక పద్ధతిని నేను రోజు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. దానివల్ల నాకు ఏం జరుగుతుంది? Swamiji, there is a famous saying, as you think, so you become. స్వామిజీ అన్నారు, మీరు ఎలా భావం తద్భవతి, మీరు ఇలాగా ఆలోచిస్తే అలాగ అవుతారని ఒక సేయింగ్ ఉంది. అంటే నానుడు ఉంది. Krishnaji, I think that by the practice of this method, I will reach enlightenment. నేను అనుకుంటున్నాను ఈ పద్ధతి వల్ల నేను ఎన్లైట్మెంట్ పొందుతానని. So what do I do? నేనేం చేయాలి? Every day I practice it. I become more and more mechanical. రోజు దీన్ని నేను ప్రాక్టీస్ చేస్తూ యాంత్రికంగా అయిపోతాను. Swamiji, but there is a feeling. కానీ అక్కడ ఒక అనుభూతి ఉంది. Krishnaji, the mechanical routine is going on with the feeling added. I like it. I don't like it. ఈ యాంత్రికమైన పద్ధతి ఇది బాగుంది, నాకు నచ్చింది, నచ్చలేదు అనే దాంతో అది అంటే దాన్ని కలుపుతాం మనం. లేకపోతే ఇది బోర్గా, I like it. I don't like it. It is a bore. You know, there is a battle going on. ఇది ఒక బోరు, ఇలా ఒక యుద్ధం మన లోపల వెళ్తుంది. నాకు ఇది నచ్చింది, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది బోర్గా ఉంది, ఏదో ఒక మన మనసులో ఒక బ్యాటిల్ ఉంది, యుద్ధం ఉంది. So anything I practice, any discipline, any practice in the accepted sense of the word makes my mind more and more narrow, limited and dull. అది అంటే ఆయన ఏమంటున్నారంటే, మెకానికల్ గా నేను నా బాగుంది, బాగులేదు, బోర్గా ఉంది. సో నేను ఏదైనా ప్రాక్టీస్ చేయడం వల్ల అది మెకానికల్ అయిపోతుంది. ఏదైనా ఒక డిసిప్లిన్ లేదంటే నా ఈ ప్రాక్టీస్ అనేది యాక్సెప్టెడ్ సెన్స్ ఆఫ్ ది వరల్డ్ మేక్ మై మైండ్ మోర్ అండ్ మోర్ నారో. ఇంకా నేను పరిమితం అయిపోతాను, సంకుచితం అయిపోతుంది, డల్ అయిపోతుంది నా మనసు. యు ఆర్ ప్రామిసింగ్ దట్ ఇట్ You are promising at the end of it heaven. మీరు చివరిలో ఏదో స్వర్గం వస్తుందని ఒక వాగ్దానం చేస్తారు. So you are saying become dull to achieve heaven. అంటే మీరు ఏం చెప్తున్నారు? నువ్వు స్వర్గాన్ని పొందాలంటే ముందు డల్ అయిపో. I say it is like soldiers being trained day after day. ఇక్కడికి ఆపుదామండి, ఇంకా పేరా ఉంది కనుక. ఎన్ని దాటిపోయింది కదా, మధ్యలో వెళ్ళిన తర్వాత అంటే ఒక ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. రోజు ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల అది మెకానికల్ అయిపోతుంది. అప్పుడు గురువు గారేమో స్వర్గానికి వెళ్తామని చెప్తాడు. నేను రోజు మెకానికల్ అయిపోయి నా బ్రెయిన్ డల్ అయిపోయి నేనేమో అలా ఉంటే నేను స్వర్గానికి వెళ్తాను అనమాట. అంటే నేను స్వర్గానికి వెళ్ళడానికి నా బ్రెయిన్ డల్ అయిపోవాలి, పరిమితం అయిపోవాలి, సంతృప్తం అయిపోవాలి. అండ్ మీరేం చెప్తున్నారు? స్వర్గానికి వెళ్తారని చెప్తున్నారు. స్వర్గానికి వెళ్ళాలంటే ముందు నువ్వు డౌన్ అవ్వు అనే పద్ధతి ఉంది ఇందులో. అందుకని సోల్జర్ చూసారా లేదా మేడం? అదే అంటే ఇప్పుడు సోల్జర్స్ కూడా వాళ్ళు డ్రిల్ చేస్తే ఇలాగే రోజులు రోజు చేసే పని మెకానికల్ అయిపోతుంటుంది కదా, డల్ అయిపోతుంది బ్రెయిన్. డల్ అయిన బ్రెయిన్ తో మనం అలా స్వర్గానికి వెళ్ళాలంటే బ్రెయిన్ డల్ అయిపోవాలా అని అడిగారు. ఇంతవరకు మనం ఏం చూపిస్తున్నారంటే ఒక పద్ధతి చెప్తాడు, మనం ఆ పద్ధతి పాటిస్తాం, రోజు ప్రాక్టీస్ చేస్తాం, దాంతో బుర్ర ఏంటవుతుంది? మెకానిక్ అయిపోతుంది. అది ఆ మెకానిక్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండవు, తెలియదు. మనం ఎక్కడికో వెళ్ళాలంటే మనం డల్ అవ్వాలా అని అడుగుతున్నారు అన్నమాట. అక్కడికి మనం ఆపేది. అంటే ఏదైనా ఒక విషయాన్ని రోజు చేస్తూ ఉంటే అది యాంత్రికం అయిపోతుంది. యాంత్రికంగా చేసే పనుల వల్ల బ్రెయిన్ డల్ అవుతుంది. హలో, వినబడుతోందా?
వినిపిస్తుంది మేడం. వినిపిస్తానండి. ఆ ఇలాగా డల్ అంటే స్వర్గానికి ఎక్కడికో వెళ్తావు అని చెప్పాడు. అంటే స్వర్గానికి వెళ్ళాలంటే నా బ్రెయిన్ డల్ అవ్వాలన్నమాట అని అక్కడికి ఆపేరు. ఓకే, ఈ విషయం అంటే ఇక్కడ మనం బాగా ఇవాళ హైలైట్ చేసేది ఏంటంటే, గురువు ఏదో మెథడ్ చెప్తాడు, ఆయన ఇది రైట్ మెథడ్ అని. ఆ రైట్ మెథడ్ అనేది మనం మెకానికల్ గా పాటిస్తాం. తర్వాత ఇంకోటి చెప్పారు, ఇక్కడ అది జర్మనీలో ఎక్కడో వాళ్ళు పోపు చెప్పిందంతా వింటారు, 2-3 నిమిషాలు జాగ్రత్తగా వింటారు, మళ్ళీ వాళ్ళు ఇష్టమైనట్టే ఉంటారు. ఎవరు చెప్పేది వినరు అనే పాయింట్ మనకి ఆయన బాగా చెప్తున్నారు. అంతేనా? అవును మేడం. వాళ్ళ బిహేవియర్ ఏమి మార్చుకోరు, అక్కడ అన్ని వింటారు. మనం కూడా అంతే కదా, త్రిపుర రహస్యం చదివాం, అష్టావక్ర గీత చదివాం, యోగ వాసిష్టం చదివాం, ఉపదేశారం చదివాం, ఎక్కడ తీసి ఇంకొకటి అక్కడే. ఏవి మన బిహేవియర్ మార్చుకోవట్లేదు, మనం వింటాం, వదిలేస్తాం. అందరూ చేసే పని అదే. అది ఇవాళ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, స్వామీజీ వెంకటేశానంద గారికి కృష్ణమూర్తి గారికి సంభాషణ. అందులో గురువు ఉంటే ఆ గురువు పద్ధతి చెప్తాడు, అదేదో ఒక పద్ధతి అని, దానివల్ల నేనేమో సైకలాజికల్ గా అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా పద్ధతి పాటించుకుని వెళ్ళిపోవచ్చు. వాలంటరీలీ యాక్సెప్టెన్స్ అనేది, అసలు వాలంటరీలీ యాక్సెప్టెన్స్ అనేది ఉన్నదా అని అడిగారు. అంటే సరే అంటూ మళ్ళీ చెప్తున్నారు, ఒక గురువు గారు ఒక పద్ధతి చెప్పారు, ఇదే నీకు రైట్ కాండక్ట్, ఇదే నీకు రైట్ బిహేవియర్. ఆయన ఎలా చెప్తున్నారు, సరే చెప్పారు, అది మనం ప్రవర్తించి దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మైండ్ అనేది డల్ అయిపోతుంది. అంతే కదా? మేడం వినిపించట్లేదండి. నేను ఆపాను ఇక్కడ, ఎందుకంటే అందులో ఉన్న పద్ధతి అంటే గురువు గారు చెప్పారు, మనం పాటిస్తున్నాం, ఇది పాయింట్ లో ఎందుకు సత్యమే. ఎందుకంటే మనం వింటాము, మనం ఏది మారట్లేదు, మన ఓన్ పద్ధతుల్లోనే మన జీవిత విధానం ఉంటుంది. 2-3 నిమిషాలు వింటారు, లేదా చెప్పేది వింటారు, మళ్ళీ పద్ధతి మామూలే అనే పాయింట్ ఆయన చూపిస్తున్నారు. అవునా కాదా? అందరూ చూడండి ఆ పాయింట్. అంటే ఎవరు కూడా ఎవరు చెప్పేది వినరు సరిగ్గా. వర్చ్యూ అంటే సద్గుణం అన్నది కల్టివేట్ చేసుకోవడం వల్ల వచ్చేది కాదు, మంచి ప్రవర్తన కూడా అభివృద్ధి చేసుకోవడం వల్ల వచ్చేది కాదన్నారు. వర్చ్యూ అన్నది ఇంకేదో విషయాన్ని ఆమోదించడం వల్ల రాదు. అంటే ఎవరో చెప్పే రొటీన్ ని మనం ఆమోదించడం వల్ల సద్గుణాలు ఏం రావు. ఏంటి సౌండ్ వస్తుంది? గుడ్నెస్ కూడా అలాంటిదే. గుడ్నెస్ ఈజ్ నాట్ రొటీన్. మంచితనం అన్నది రోజు రొటీన్ లా చేసే పనుల్లోంచి వచ్చేది కాదు గుడ్నెస్ అన్నది. నేను ఎందుకు మంచివాడిని అంటే నా టీచర్ చెప్పాడు నువ్వు మంచివాడు అని, అందుకని మనం మంచివాడు. అలా అది ఎంతో మీనింగ్లెస్ గా ఉన్నాయి ఇలాంటి మాటలు. దేర్ ఈజ్ సచ్ థింగ్, దేర్ ఈజ్ నో సచ్ థింగ్, వాలంటరీలీ యాక్సెప్టెన్స్ అన్నది అసలు లేనే లేదన్నారు. ఎవరికి వారే ఏది గుడ్ బిహేవియర్ తెలుసుకోవాలి అంటూ. అంటే ఈయన స్వామీజీ ఒకటి అన్నారు, ఆయన అలా చెప్పడం వల్ల సైకలాజికల్ గా ఫ్రీ అయిపోతామని. అప్పుడు ఆయన అన్నారు, వాలంటరీ యాక్సెప్టెన్స్ ఏమిటి అసలు, అలాంటి పదం ఉన్నదా, అంటే అలాంటి పద్ధతి ఉన్నదా అంటూ ఆయన మొదలు పెట్టారు. అంటే లో అండ్ హై, లో పీపుల్ అనే వాళ్ళకి శంకరాచార్య చెప్పిన ఇదంతా కూడా లో పీపుల్ వాళ్ళంటే అసలు ఎవరు లో, ఏది హై అని అడిగారు. ఎవరో శంకరాచార్యులు XYZ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, వాళ్ళు రూల్స్ అనేవి విధించారు. వాళ్ళు ఆ పుస్తకాలని దే రెడ్ ద బుక్స్ ఆఫ్ శంకరాచార్యుల పుస్తకాలు చదివారు, లేదా వాళ్ళకి ఎవరో పండితుడు వినిపించుతాడనమాట. అబ్బా ఏం అద్భుతంగా ఉందంటారు అనేది పని అయిపోయింది. మళ్ళీ వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు జీవిస్తారు, ఏమి మారరు. అది ఆయన చెప్పేది. అర్థమైందా అందరికి?
ఓకే, ఇక్కడ కాపుదాం. అందరికీ నమస్కారం.